6వ వచనం, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గముల్లో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. మార్గములలో ఎన్నున్నాయట మార్గములు? అక్కడ అనేకమైన మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. ఈ రోజున చాలా మార్గాలు, దేవుణ్ణి వెతికే మార్గాలు చాలా ఈజీ మార్గాలు. హల్లెలూయా. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళిన వెంటనే ఏమైనా కనబడతాయంటే, ఈ రీతిగా ప్రార్థన చేయి దేవుడిని దర్శిస్తాడంటారు. ఇగో 2 గంటలను విలా చేయి 3 గంటలు దేవుని చూస్తావు అంటారు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే, పురాతన మార్గాలు. ఏ మార్గాలు అంటే? పురాతన మార్గాలు. నీ పితరులకు ఆది నుండి ప్రత్యక్షమవుతున్న ఆ దేవుని మార్గాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆమేన్. అందులో ఆయన మార్పు లేదు. ఆయన వెతికే మార్గాలలో షార్ట్ కట్లు లేవు. నేను మరలా చెబుతున్నా, ఆయన మార్గాలకు ఏమి లేవండి, షార్ట్ కట్లు లేవు. హల్లెలూయా. పురాతన మార్గాలు. దేవుడు నిన్ను దర్శించాలంటే, దేవుడు నీ కుటుంబాన్ని దర్శించాలంటే, నీ యొద్దకు రావాలి అంటే, నీ ప్రార్థన అంగీకరించాలి అంటే ఒక మార్గం ఉన్నదట. ప్రభు చెబుతా ఉన్నారు, అయ్యా షార్ట్ కట్లు ఏమన్నా ఉంటాయా అంటే, హల్లెలూయా, నా మార్గము ఇరుకు మార్గం, అందులో ఏ షార్ట్ కట్లో ఉండవు. హల్లెలూయా. నీకు ఇబ్బంది కలిగించేది ఆ మార్గాలు ఏదున్నా తీసివేయాలా, ఆ మార్గాల్లోనికి నిన్ను నా రానివ్వకుండా ఉంటున్న దేనినైనా నువ్వు ప్రక్కన పెట్టాలా. ఆ రీతిగా ఉన్నవాడు మాత్రమే ప్రభు యొక్క మార్గాలను నిలిచి గమ్యమును చేరుకోగలడు. ఆమేన్, ఆమేన్. అలాంటి పురాతనమైన ఒక మార్గం ఉన్నది. ఈరోజు ఆ విషయాలు నేను ముందుకు తీసుకురాబోతా ఉన్నాను. ఆ పురాతనమైన మార్గము ఏమిటి అంటే బలిపీఠము. హల్లెలూయా. బలిపీఠము ఏంటంటేది ఒకసారి గట్టిగా చెప్తారా? మరొకసారి బయట ఉన్న వాళ్ళందరూ కూడా బలిపీఠము. లేవి కాండము 6వ అధ్యాయము. లేవి కాండము తీసారంటే 6వ అధ్యాయము 12వ వచనం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలిగవు పశువు క్రొవ్వును దహింపవలను. మరలా చెబుతా ఉన్నాడు 13వ వచనము, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను. హల్లెలూయా. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. దేవుణ్ణి సేవించు వారందరూ ఆయన సేవకులే. పాస్టర్లు మాత్రమే కాదండి. దేవుణ్ణి సేవించడం అంటే ఆరాధించడం, గణపరచడం, మొక్కటము, ప్రార్థించడము, స్తుతించడము. అన్ని సేవించువారు, యెహోవాను సేవించువారు, ఆయనను సేవించువారు ఎలా ఉండాలి అంటే చెబుతున్నారు, బలిపీఠము మీద సజీవ యాగముగా తమ్మును తాము బలిగా అర్పించుకునే సేవ యుక్తమైన సేవట. హల్లెలూయా. ఆ బలిపీఠం విషయం చెబుతా ఉన్నారు. అయ్యా, ఈ బలిపీఠం మీద దేన్ని అర్పించాలి అంటే నిన్ను నువ్వే అర్పించుకోవాలి. ఆమేన్. ఈ లోకంలో బోల్డ్ కోరికలు నిన్ను వెంటాడితే, బోల్డ్ ఆశలు నిన్ను వెంటాడితే, ఉదయాన్నే లేచిన తర్వాత ఈ రోజు ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఒక మంచి చీర విషయం హృదయం ఆశపడుతుంది. అది శరీరపు ఆశ. కానీ ప్రభువును నమ్మిన నీవేం కనబడాలంటే, నువ్వంటే ఒక ప్రత్యేకత దేవుడిస్తాడు నీకు. ఆమేన్. నీ చీర బట్టి ప్రత్యేకత కాదు, నీ వస్త్రాలు బట్టి ప్రత్యేకత కాదు, నిన్ను బట్టి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రభు ఆ రీతిగా నిన్ను మలచాలనుకుంటున్నప్పుడు నిన్ను నువ్వు దేవునికి సజీవ యాగముగా అర్పించుకోవాలి. ఆమేన్. ఎలా అర్పించుకోవాలంటే, సజీవ యాగముగా అర్పించుకుంటకు నిన్ను నువ్వే బలిపీఠంగా మార్చుకోవాలి. ఆమేన్. కొత్త నిబంధనలో దేవుని బలిపీఠం మనము. దేవుని బలిపీఠం ఎవరట? మనము. ఇన్ని మీద బలులుగా ఎవరిని అర్పించుకోవాలంటే, పాత నిబంధనలో బలి పశువు ఉండేది. ఇప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, నిన్ను నువ్వు అర్పించుకొని ఒక మంచి బలిపీఠంగా నిన్ను సిద్ధపరచుకోవాలా. ఆ బలిపీఠం మీద ప్రభు చెబుతా ఉన్నాడు, అగ్ని మండుతూ ఉండాలి. హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపం మీద ఏముంటదట?
అగ్ని ఉంటుందా, కాలుదా అన్నది. ఎలక్ట్రికల్ లైట్లు కాదు కదా. ప్రభు చెప్తున్నమాట, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఈ దీపముతో మంట మండించులాగున దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలా, మంట మండించే బలిపీఠములా నువ్వు ఉండాలా. ప్రభువు చెబుతున్న మాట అది. కానీ ఈ రోజుల్లో ఆ మంట లేదు. షార్ట్ కట్ ఏంటంటే 1 or 2 days ఉపవాసం ఉండి ప్రభువును మనకు కావలసింది అడిగామా, ఆ కోరిక తీరిందా? ఓకే, ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మేబీ నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండొచ్చు, 4 రోజులు ఉపవాసం ఉండొచ్చు, గట్టిగా కఠినంగా 7 రోజులు ఉపవాసం ఉండి నీకు కావలసింది ప్రభు దగ్గర నువ్వు పొందుకున్నావు, వాస్తవమే. మరి నేను ప్రశ్న అడుగుతాను, డస్ ఇట్ టేక్ ఇన్ టు ద హెవెన్? అది నిన్ను పరలోకం తీసుకెళ్తుందా? నువ్వు ఒక ఆశ దేవుణ్ణి అడిగావు, దాన్ని పొందుకోవడానికి ఉపవాసం ఉన్నావు, 7 రోజులు గట్టిగా ఉపవాసం ఉన్నావు, అది నువ్వు పొందుకున్నావు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్న మాట, పొందుకున్నది నిన్ను పరలోకం తీసుకెళ్తుందా? As a man of God, I'm standing here. దేవుని మాట బట్టి చెబుతున్నా, నీ బలిపీఠం దేవుని దగ్గరికి వెళ్తుంది. లిటరల్ ఎగ్జాంపుల్ నేను. హల్లెలూయా. నిన్నటి దినమున శనివారం ఉదయకాల సమయంలో ప్రభువు నాకు ఇచ్చిన ఒక గొప్ప దర్శనము, ఆయన మాట్లాడిన ఒక మంచి విషయము. మీరు చూస్తున్న ఈ బలిపీఠము, నేను పడుకొని ఉన్నాను, ప్రభువుని అనేక దినాలు అడుగుతాను, అప్పా ఒక్క మారైనా పరలోకం చూడాలా, నమ్మిక కలిగి సేవ చేయాలా, దాని కొరకు సేవ చేయాలని ఆయన చూపించిన ఆ కలంతా నేను చెప్పను. కానీ ప్రభువు ఎదురుగా ఒకటి తీసుకొచ్చాడు. ఏంటంటే, ఈ బలిపీఠం తీసుకొచ్చి ఇది ఇలా ఊగుతూ ఉంటుంది కదా, ఇది సరిగ్గా లేదు. ఇది ప్రభు తీసుకొచ్చి, ఇదిగో నీ బలిపీఠాన్ని నేను సరి చేశాను. ఏం చేశాడట ఆయన? నీ బలిపీఠాన్ని నేను సరి చేశాను అన్న తర్వాత ఆయన అన్నమాట, ఈ బలిపీఠం నా దగ్గరికి 2 సార్లు వచ్చిందట. ఎన్నిసార్లు? ఒరే బాబు, 8 సంవత్సరాల నుంచి సేవ చేస్తుంటే 2 సార్లు మాత్రం వెళ్ళిందట దేవుని దగ్గరికి. ఇదే 2 సార్లు మాత్రమే సరైన ప్రార్థన. ఆమేన్. ఎన్నిసార్లు జరిగిందట ప్రార్థన? 8 సంవత్సరాలు చేస్తా ఉంటే 2 సార్లు మాత్రమే వచ్చిందట. ప్రభు చెప్పిన మాట అది. కానీ ఆయన అన్న మాట ఏంటో తెలుసా? దీన్ని నేను సరి చేశాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏం చేశాడట ఆయన? నీ ప్రార్థన బలిపీఠం ఈరోజు సరి చేయబడాలా. హల్లెలూయా. నీ ప్రార్థన బలిపీఠం మీద అగ్ని దిగాలి, నీ ప్రార్థన బలిపీఠం మీద ఆయన మహిమ దిగాలి. ఆయన చెప్పిన మాట, ఆ బలిపీఠము, నీ ప్రార్థన మోకాళ్ళు అనే బలిపీఠము దేవుని వద్దకు చేరుతూ ఉన్నప్పుడు దేవుడు అడుగుతాడు. ఆయన అడిగిన మాట, ఈ బలిపీఠాన్ని నేను 2 సార్లు అడిగాను, 2 ప్రశ్నలు అడిగాను అన్నాడు. ఏం అడిగాడటండి? 2 సార్లు ఈ బలిపీఠం దేవుని వద్దకు వస్తే దేవుడు దీన్ని 2 ప్రశ్నలు అడిగాడట. నువ్వు ఎలాంటి బలిపీఠంగా ఉండాలనుకుంటున్నావు అని అడిగాడు. అంటే ఆ మాట అర్థం ఏంటంటే, యేసయ్య బలిపీఠంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావా, లేదా మోసే బలిపీఠంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావా అని అడిగాడు. ఇది సాధారణమైన కళ అయితే ఏదో చూసి వచ్చినట్టు ఉండను. హల్లెలూయా. బట్ లిటరల్గా ప్రభువు చెప్పిన మాట, ఆయన అన్న మాట, నా బలిపీఠం సమాధానం చెప్పిందట, అయ్యా నేను మోసే బలిపీఠంలా ఉంటాను. హల్లెలూయా. మోసే బలిపీఠంలా ఉంటాను. ఆ మాట తర్వాత ప్రభు చూపించిన దర్శనము, మాట, ఆ ప్రత్యక్షత, అది చాలా ప్రత్యేకమైనవి అని చెబుతున్న మాట ఏంటంటే, నీ బలిపీఠం మీద అగ్ని మండితే అగ్ని ఎక్కడికి వెళ్ళాలట? దేవుని సన్నిధికి చేరాలా. ఈరోజు నీ బలిపీఠం అనే ప్రార్థనా బలిపీఠం, ఈ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుతుండాలట. హల్లెలూయా. ఈ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుతూ ఉండాలా. ఉదయం మండాల, మధ్యాహ్నం మండాల, సాయంత్రం మండాల. నువ్వు నడుస్తూ ఉండగా రాహేతల రబ అంటూ నీ యొక్క ప్రార్థన బలిపీఠము మండుతూ దేవుని సన్నిధికి వెళుతూ ఉండాలా. ఈరోజు నేను మీతో ఈ మాట చెబుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో 19వ వచనం, కొంచెం వేగంగా. ఆమేన్. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగలిద్దరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దానిని తినివేయదు. హల్లెలూయా. దేవుడు నీకు ఇక్కడ ఉన్న వాటిని ఎక్కడ రాయమంటా ఉన్నాడు? గడి చెప్తారా? గడి చెప్తానే. ఎక్కడ ఉన్న వాటిని ఎక్కడ రాయమన్నాడు దేవుడు? పరలోకంలో దాయమంటా ఉన్నాడు. ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడ దాచుకోవచ్చు? పరలోకంలో దాచుకోవచ్చు. అయితే నేను చెబుతా ఉన్నాను, అయ్యా నా దగ్గర ధనం లేదు అన్న వాళ్ళు చెయ్యొద్దండి.
ఏమండి నా వైపు చూడండి దయచేసి. నా దగ్గర ధనం లేదు, స్తోత్రం. కానీ పరలోకంలో ధనమే కాదు, చాలా దాయొచ్చు. అపొస్తలుల కార్యాలలో 10వ అధ్యాయంలో, ఇంచుమించు 10వ అధ్యాయం అనుకుంటున్నాను, 10వ అధ్యాయం శతాధిపతి అయిన కొర్నేలు ప్రార్థన చేస్తుండగా మిట్ట మధ్యాహ్నము 3 గంటల వేళ దేవుని దూత ఆయన దగ్గరకు వచ్చి చెబుతున్న మాట, కొర్నేలు, ఇదిగో నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని యొద్దకు జ్ఞాపకార్థంగా చేరాయి. ఏంటి చేరేటండి? ఏమిటి చేరాయట? ప్రార్థన చేరిందట. హల్లెలూయా. ప్రభువు దగ్గర నువ్వు దాచుకునేది ధనం ఒక్కటే కాదు. ఏం దాచుకోవచ్చు? నీ కన్నీళ్లను వెలగల బుడ్డిలో నేను పెట్టానన్నాడు కదా ఆయన. వెలగల బుడ్డి ఎక్కడుంది? ఆయన దగ్గర ఉంది. నువ్వు కాచిన ప్రతి కన్నీరు ఎవరు దాస్తా ఉన్నారట? దేవుడు దాస్తా ఉన్నాడు. అంటే నువ్వు ప్రార్థన దాయొచ్చు, ధనమును దాయొచ్చు, అలానే నీ కన్నీటిని అక్కడ దాయొచ్చు. హల్లెలూయా. అయితే రోజు నేను మరొక్క విషయం చెబుతా ఉన్నాను. బైబిల్లో ఒక సేవకుడు ఉన్నాడట, ఆయన అగ్నిని దాచుకున్నాడట. ఏం దాచుకున్నాడండి? బలిపీఠం మీద ఏం మండాలా? అగ్ని మండాలా. ఈయన అగ్ని మండించడం కొరకు, ఆ బలిపీఠం మీద అగ్ని దింపడం కొరకట అగ్నిని దాచుకున్నాడు. హల్లెలూయా. ఏం దాచుకున్నాడట? ఒక్కసారి లేఖనాల్లో 2వ రాజులు 1వ అధ్యాయం చూడండి. 2వ రాజులు 1వ అధ్యాయము. హల్లెలూయా. తీసిన వాళ్ళు ఆమెన్ చెప్పండి ఒక్కసారి. 2వ రాజుల గ్రంథములో 9వ వచనం నుంచి. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపనకు పోయి, దైవజనుడా, నువ్వు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడినైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని 50 మందితో కూడా పంపగా, చదవండి 50 మందిని అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించెను. మరలా రాజు 50 మంది మీద అధిపతి మరొకరిని వాని 50 మందితో కూడా పంపగా వీడు వచ్చి, దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని చెప్పగా ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వచ్చి వాని 50 మందిని. హల్లెలూయా. ఈ దైవజనుడు పరలోకంలో ఏం దాచుకున్నాడట? గట్టి చెప్పండి, ఏం దాచుకున్నాడట? ధనవంతుడి విషయం ప్రభు చెప్తున్నాడు, ధనాన్ని దాచుకో. శతాధిపతి విషయం మనం చూస్తే పరలోకం విషయంలో ఏం దాచుకోవాలి? ఆ స్టోర్ రూమ్ లో. అంటే ఆయన అంటున్నాడు, జ్ఞాపకార్థంగా నీ ప్రార్థనలు చేరాయి. నా దగ్గర ఏం లేదు, ప్రార్థన లేదు అన్నారు. స్తోత్రం. ఇప్పటి నుంచైనా ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రార్థన లేదు అంటారు, ఇప్పటి నుంచైనా ప్రార్థన చేయండి. నేను మరలా చెబుతా ఉన్నాను, దేవుని యొద్దకు ప్రభు అన్నమాట 2 సార్లు వచ్చింది అన్నాడు ఆయన. హల్లెలూయా. సిగ్గుచేటు. ఏంటది? సిగ్గుచేటు 2 సార్లు వచ్చిందయ్యా అన్నాడు. ఆమేన్. అయితే ఈరోజు నేను మీతో చెబుతున్నా, ఆ దైవజనుడు ఏం దాచుకున్నాడట? పైన చెప్పాలి, పైన ఏం దాచుకున్నాడట? అగ్నిని దాచుకున్నాడట. హల్లెలూయా. ఈరోజు నీ హృదయంలో మంట ఉంటే, నీలో అగ్ని ఉంటే, అది దాచుకునే చోటు ఎక్కడరా అంటే దేవుని యొద్ద. ఆమేన్. ఈయన పిలిచిన ప్రతిసారి అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందట? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఇది కథ కాదు, ఇది కథ కాదు. దెర్ ఇస్ ఎ ప్లేస్ ఇన్ నైజీరియా. ఒక దైవజనుడు అక్కడ ఉన్నాడు. ఆ ఊరికి ఆయన వాక్యం చెప్పడానికి పిలిచారు. ఆ వాక్యం చెప్పడానికి పిలిచింది. అక్కడ కూడా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికి ఒక రాజు లాంటి అధికారి ఉంటాడు అక్కడ. హల్లెలూయా. ఎవరు ఉంటాడట? రాజు లాంటి అధికారి. ఆ దైవజనుడిని అక్కడికి పిలిచిన తర్వాత ఈ దైవజనుడు వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనకి చెప్పిన మాట, ఈ ఊరి చివర లోపల ప్రాంతంలో ఒక చెట్టు ఉంది. అక్కడికి వెళ్ళాను. ఆ చెట్టు చుట్టూ అనేకమైన తెల్ల గౌన్లు పెట్టారు. ఏం కట్టారంటే తెల్ల గౌన్లు ఎప్పుడు వేసుకుంటారు? పెళ్ళికి వేసుకుంటారు. ఏం వేసుకుంటారు? ఎప్పుడు వేసుకుంటారు? పెళ్ళికి వేసుకుంటారు వైట్ గౌను. అక్కడ అనేక మంది కోట్లు ఉన్నాయి. సాధారణంగా కోట్లు ఎక్కువ శాతం ఎప్పుడు వేసుకుంటారంటే పెండ్లి సమయంలో వేసుకుంటారు.
అయితే ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడట, అక్కడ ఉన్నవాడిని పిలిచి, అయ్యా ఇక్కడ ఒక చెట్టు ఉన్న చెడుదే నన్ను తీసుకెళ్ళండి అంటే, పిలిచిన వాక్యం చెప్పడానికి పిలిచిన దైవజనుడితో ఈయన అన్నాడట, వచ్చారు వాక్యం చెప్పి వెళ్ళిపోన్నాడు. హల్లెలూయా. ఆ చెట్టు జోలికి వెళ్ళొద్దు అని అంటే, లేదు ఈ ఏరియా పెద్ద ఎవరు చూపించు, ఈ ఏరియాకు రాజు అన్నాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజు అన్నాడట, ఎందుకు అని అన్నాడు. ఆ చెట్టుతో నేను మాట్లాడొచ్చేస్తాను, ఆ చెట్టు నేనేం ముట్టుకొని ఏమి ఇచ్చాను, చెట్టుతో మాట్లాడి వస్తాను అంతే. హల్లెలూయా. రాజు అన్నాడట, నువ్వు మాట్లాడి వచ్చి మరలా రాగలిగితే, ఆమేన్, నువ్వు మాట్లాడి రాగలిగితే నువ్వు నచ్చినంతసేపు నువ్వు మీటింగ్ పెట్టుకో, ఈ ప్లేస్ అంతా నేను అరేంజ్ చేస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. దైవజనుడు వెళ్ళాడు, మాట్లాడుతూ ఒక్క మాట ప్రభువు విషయం నిలబడి దేవుణ్ణి పిలిచి, తండ్రి ఇదిగో మెరుపు దిగునుగాక, ఏం దిగాలట, మెరుపు దిగునుగాక ఆయన మాట్లాడగానే దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చి ఆ చెట్టును 2 ముక్కలుగా చేసింది, 2 పాయలుగా చేసింది. చెట్టు ఎండిపోయింది, ఆ పైన ఉన్నవన్నీ కిందన పడిపోయాయి. ఆఫ్టర్ 1 month ఆ ఏరియాలో ఉన్నవారు అందరికీ, ప్రాంతంలో ఉన్నవారికి మంచి వివాహాలు జరిగాయి, పిల్లలు పుట్టడం ప్రారంభించారు. ఎన్నో రోజుల నుంచి పిల్లలు పుట్టకుండా ఉండిపోయిన ఆ కుటుంబాలలో పిల్లలు పుట్టారు. ఎందుకు జరిగింది ఈ కార్యం అంటే, ఈ క్యారింగ్ ద ఫైర్, అగ్నిని ఆయన మోస్తూ ఉన్నాడు. ఈ రోజు నేను నీతో చెబుతా ఉన్నాను, బలిపీఠం మీద అగ్ని దిగడానికి, బలిపీఠం మీద అగ్ని దిగాలి అంటే నీ స్టోర్ రూమ్ లో అగ్ని ఉండాలా, అది దేవుని వద్దనున్న స్టోర్ రూమ్ ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు నీ ఇంట్లో కిరాణా ఉంటది, ఈ రోజు నీ బ్యాంక్ అకౌంట్ లో ధనం ఉంటది, కానీ ప్రభు చెబుతున్నాడు, ఇక్కడ ధనాన్ని దొంగిలిస్తారు. ఏం చేస్తారట, దొంగిలిస్తారు. ఒక లింక్ ని మెసేజ్ వస్తుంది, నీ ఫోన్కి మెసేజ్ వస్తుంది, జస్ట్ ఇఫ్ యూ క్లిక్ దట్ లింక్, ఆ లింక్ లో ఒక్కసారి క్లిక్ చేసావు అనుకో, అకౌంట్లో ఉన్న ధనం అంతా ఏమవుతుంది, ఎవడో తీసుకుంటాడు. మనం అబో సొబో అని బ్యాంకు పరిగెట్టినా, స్టేషన్ పరిగెట్టినా, స్తోత్రం, దేవుని కృప ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ప్రభు చెప్పిన మాట, ఇక్కడ చిమ్మెట్టు ఉంటుంది, పురుగు తినివేస్తుంది, దొంగతనం చేస్తాడు. నువ్వు అక్కడ దాచుకుంటున్నప్పుడు నువ్వు ధనం విషయం ఒకటే ఆలోచించొద్దు. ఆమేన్. నువ్వు ధనం విషయం ఒకటే ఆలోచించొద్దు, నువ్వు నీ అగ్నిని దాచుకోవచ్చు. ఆ అగ్ని విషయం నేను చెబుతున్న మాట ఆలకించండి. ప్రభువు అగ్ని. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఇంచుమించు 32 వచనంలో రాయబడి ఉంది, మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడట. హల్లెలూయా. ఏమై ఉన్నాడట నాయన, చదువుతారా మాటను? మన దేవుడు ఎన్నో వచనమా, 30 వచనం, అది 29 కంటిన్యూస్, 29 అది. మన దేవుడు ఏమై ఉన్నాడట, దహించు అగ్ని ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నీ బలిపీఠం మీద అగ్ని వస్తే, నువ్వు ప్రార్థన చేస్తున్న చోట దేవుని దర్శనం వస్తే, అయ్యా ఏం జరిగింది, నువ్వు సరిగ్గా బలిపీఠాన్ని నిలబడితే ఏం జరిగింది, నువ్వు సరిగ్గా ప్రార్థన అనే బలిపీఠాన్ని సరిగ్గా సరిగ్గా ఎలాగటండి అంటే అర్థం ఏంటి, 10 నిమిషాలు ప్రార్థన చేసి బయటికి వెళ్ళిపోవడమా, 5 నిమిషాలు ప్రార్థన చేసి బయటికి వెళ్ళిపోవడమా? ఈరోజు ఉపవాసం అని ప్రకటించుకొని తక్కువలో ఒక 3-4 గంటలైన ప్రార్థనలో ఉండకుండా, ఎన్ని గంటలు అండి గట్టి చెప్తారా? కష్టమైన మాట కదా, చెప్తాం గట్టిగా. కనీస ప్రార్థన లేకుండా దేవుని అగ్ని దిగి రావాలి అంటే అది కుదరదు. అయ్యా ఏం జరిగితే, దేవుని అగ్ని, కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 3వ వచనం. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అగ్ని ఆయన ముందు, గడి ఎదుగుతారు అందరూ కూడా, అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది. నీ దేవుడు దిగొస్తున్నాడు అనడానికి ఇట్స్ సింబాలిక్. ఏంట్రా అంటే దేవుని అగ్ని క్రిందకి దిగుతుందట. హల్లెలూయా. దర్ ఇస్ ఎ టైం. ఒకసారి ప్రార్థన జరుగుతున్న ఒక చోట, ప్లేస్ రివీల్ చేయని కానీ ఒకటి జరిగిన విషయం చెబుతా ఉన్నా, ఆలకించండి. అది మేము విన్న సాక్ష్యం. ఎట్లా అంటే, ప్రార్థన జరిగే ఒక చోటు ఉంది, ఈ చోట్లో ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రార్థన జరుగుతున్న ఆ చోట్లో ఉదయకాలం 4:30 ప్రార్థన చేసుకునే వాళ్ళు, మధ్యాహ్నం ప్రార్థన, మధ్యలో ప్రార్థన, భయం వేస్తే ప్రార్థన, ఆకలి అయితే ప్రార్థన, ఎందుకంటే సరిగా ఏది ఉండేది కాదు అప్పుడు. హల్లెలూయా. వాస్తవం చెబుతా ఉన్నా. సో ప్రేయర్, ఓన్లీ ప్రేయర్, వాక్యము, ప్రార్థన జరుగుతుంది. సో ఆ ప్రార్థన చేస్తున్న ఆ ఇంటి పక్క నుంచి వేరే వాళ్ళు ఒక వేషం వేసుకొని అలా వెళ్ళారు.
వెళ్ళడానికి ఇబ్బంది కలిగింది. నాకు ఒళ్ళంతా మండిపోతుంది, నేను ఎలా రాను, ఇంకో దారిలోంచి వస్తాను. పైకి వెళ్ళారు. హల్లెలూయా. ఎలా రాను, నా ఒళ్ళంతా మండిపోతుంది, నేను ఈ దారిలోంచి రాను, వేరే దారిలోంచి వస్తానని. దట్స్ ద ఫైర్. వాక్యంలో రాయబడి ఉన్న మాట, ఆ మాటను కంటిన్యూస్గా చదవండి. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. హల్లెలూయా. నువ్వు నోరు తెరవవసరం లేదు, నువ్వు గొడవకు వెళ్ళవసరం లేదు. ఇఫ్ యు హ్యావ్ ఫైర్, ఇఫ్ యు క్యారింగ్ ద ఫైర్, అది అనేకమైన శత్రువులను తరిమి వేస్తుంది. నువ్వేమి చేయాల్సిన పని లేదు, నువ్వేది నోరు విప్పాల్సిన పని లేదు. హల్లెలూయా. దేవుని అగ్ని, వాక్యం రాయబడింది, ఆయన అగ్ని అట. ఆ మాటను కొనసాగిస్తూ ప్రభు చెప్తున్న మాట, ఆయన వస్తున్నాడంటే ముందు ఏం నడుస్తుందట? ఇట్స్ ఎ సైన్. అది ఒక గుర్తు. హల్లెలూయా. ఇదే దైవజనుడు ఏలియా ప్రార్థన చేయడానికి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఏం చేస్తాడో చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము. అమ్మ అది అందులోనే కంటిన్యూస్ మీరు చదువుదురు కానీ 18వ అధ్యాయంలో చూడండి 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి జనులందరితో చెప్పగా, జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును, లెట్స్ రిపేర్ అవర్ ఆల్టర్స్. ఆమేన్. బలిపీఠాలను ఏం చేద్దాం? చేసుకుందామా, పడిసేద్దామా? గట్టిగా చెప్తారా? ఈరోజు నీ బలిపీఠం ఎలా ఉంది? ఏలియా ఆ ప్రదేశానికి రాగానే, ఈ వాక్యము వినుచున్న మీ విషయాల్లో దేవుని వాక్కు మీ యొద్దకు రాగానే, అవును నా బలిపీఠం ఈ రీతిగా లేదు, నా బలిపీఠం మీద అగ్ని దిగుటలేదు. ఏలియాతో దేవుడు మాట్లాడిన ఒక సందర్భము నేను చెబుతా ఉన్నాను. అయ్యా, బయలుదేవత ప్రవక్తలందరూ కూడా బలిపీఠం కట్టారు కదా, మరి నేనేం చేయమంటావు అంటే, యు ఆల్సో బిల్ట్ ఎ ఆల్టర్, నువ్వు కూడా ఒక బలిపీఠాన్ని కట్టు. అయ్యా, బలిపీఠం ఎందుకో? నా అగ్ని దిగే చోటు. హల్లెలూయా. నా అగ్ని దిగే చోటు. నా అగ్నిని అక్కడ దింపినప్పుడు నీ శత్రువులందరూ అక్కడి నుంచి పారిపోతారు, నీకు విరోధులందరూ లయమవుతారు. ఈరోజు నీ విరోధం ఏంటి? ఈరోజు నీ శత్రువు ఏంటి? ఈరోజు నీ శత్రువు ఒక ఉద్యోగం లేకపోవడమా? ఈరోజు నీ శత్రువు ఒక పేదరికమా? ఈరోజు నీ శత్రువు ఒక అనారోగ్యమా? కుటుంబంలో సమాధానము లేకపోవడమా? ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టుగా అక్కడే నీ జీవితం ఉందా? ఇట్స్ ఎ ఎనిమీ. మనుష్యులను శత్రువులుగా చూడొద్దు. నేను మరలా చెబుతున్నాను, మనుష్యులను శత్రువులుగా చూడొద్దు. దేవుడు నిన్ను ఫలించు అని ఆయన మాట ఇచ్చాడు. అన్నాడా లేదా అండి? అది కాండం 1వ అధ్యాయంలో రాయబడిన మాట దగ్గర మీరు ఫలించి అప్పుడు. సో నువ్వు ఒక ఫలింపు లేకుండా ఉన్నావు అంటే, ఫలింపు లేకుండా చేస్తున్న అపవాది నీకు విరోధి. ఆమేన్. మనుష్యులు కాదు, రక్త మాంసములు కాదు మన విరోధులు. మనుష్యులందరినీ దేవుడు ప్రేమించమన్నాడు. ప్రతి ఒక్కరిని ప్రేమించు, ఇంక్లూడింగ్ యువర్ ఎనిమీస్. కానీ దేవుడు ఎవరితో పోటీ పెట్టుకోమన్నాడట? ఈ శత్రువు అయిన అపవాది ఉన్నాడు, వాడిని ఎదిరించాలి అంటే వాడు చీకటిలో ఉంటాడు, వాడికి వెలుగంటే భయం. హల్లెలూయా. వాడి చీకటిలోనే నీ కుటుంబాన్ని చీకటిలో లాగాలని చూస్తాడు, వాడికి వెలుగంటే భయం. ఏ చోట దేవుని యొక్క బలిపీఠం ఉంటుందో, ఏ చోట బలిపీఠం మీద దేవుని అగ్ని దిగుతుందో, ఆ చోట అపవాది కార్యాలు అంతం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని దాసుడికి మాట చెబుతున్నాను, లిటరల్గా నీ ప్రార్థన బలిపీఠము దేవుని వద్దకు వెళుతుంది. ఆమేన్. ఆ ప్రార్థనలో నువ్వు చేసిన ప్రార్థన ఉంటుంది చూసావా, ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు అది మాట్లాడుతుందట. హల్లెలూయా. అదేం చేస్తుంది? మాట్లాడుతుంది. నువ్వు చేసిన ప్రార్థన మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి, అందుకని అన్నాడు, ప్రతి ఒక్కటి కూడా లెక్కింపబడి ఉన్నది. ఆమేన్. ప్రతి ఒక్కటి కూడా. ఈ దాసుడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట దేవుని అగ్ని తన దగ్గర రెడీగా ఉందా లేదా? తన దగ్గర తన స్టోర్ రూమ్లో ఏముందట? అగ్ని ఉంది. కానీ ఇప్పుడు దింపడానికి ఏం కావాలరా అంటే బలిపీఠం కావాలన్నాడు ఆయన. హల్లెలూయా. వెదర్ యు బిలీవ్ ఆర్ నాట్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, రోమిలకు రాసిన పత్రికలో ప్రభు చెప్పిన మాట, సజీవ యాగముగా మిమ్ములను మీరు దేవునికి సమర్పించుకున్న మాట. మీరు చదివిన 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చదివిన మాట, దేవుని అగ్ని అక్కడ ఎవరి మీద దిగొచ్చింది?
50 మంది పంచదశాధిపతితో పాటు ఉన్న 50 మంది మీదకి దిగొచ్చిందే లేదా? రెండవసారి వాళ్ళ మీదకి దిగొచ్చిందే లేదా? ఇప్పుడు ప్రభువు అంటా ఉన్న మాట, అది దహించు అగ్ని. అది నీలోనికి వస్తే నిన్ను కూడా దహిస్తుంది. ఆమేన్. అది నీలోనికి వస్తే నీ ఆశలను దహిస్తుంది. ఆ ప్రార్థనలో నువ్వు నలుగుతూ ఉంటే నీ యొక్క శరీరపరమైన కోరికలను దహిస్తుంది. ఈ లోకములు నా వల్ల కాదు అని నిరుత్సాహాన్ని దహిస్తుంది. నేను ఈ పనులు చేయలేను, లేకపోతే అయ్యా నేను ఫలింపులకు రాలేను, నా కుటుంబం వర్తలేదు, నేను బలముగా నిలబడలేను అనేటువంటి ఆ నిరుత్సాహాన్ని దేవుని అగ్ని దహిస్తుంది. హల్లెలూయా. రోజు నేను మీతో చెబుతున్నాను, దేవుని అగ్నిని దించే బలిపీఠాలుగా మీరు ఉండాలి. ఆమేన్. ఈరోజు దయచేసి నీ బలిపీఠం కట్టబడి ఉన్నదా లేకపోతే పడిపోయి ఉన్నదా? ఆమేన్. నీ బలిపీఠం ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ప్రభువు నీతో వచ్చి మాట్లాడే ఈ అనుభవం నీకుందా? అయ్యా, నీ బలిపీఠము దయచేసి ఈరోజు సరి చేసుకో. నీ బలిపీఠానికి అడ్డొచ్చేవి ఏది కూడా నువ్వు ఉంచుకోకు. అది వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ప్రసంగి చెబుతున్న మాట ఏంటో తెలుసా? లోకంలో ఉన్నవన్నీ వ్యర్థం. ఏం వ్యర్థం అట? ఒరు బాబు, నీ పొట్టిసేర వ్యర్థం. హల్లెలూయా. నీ జీను ప్యాంట్లు, నీ సెల్, నా దగ్గర ఉన్న ఐఫోన్ వ్యర్థము. ఇట్ విల్ నాట్ టేక్ యూ టు ద హెవెన్. మరి ఎందుకు నీకు అది? దాని మీద దృష్టి ఎందుకు? ప్రభువా, నాకు ఫలానాది కావాలి, అది నేను పరలోకం తీసుకెళ్దాం. స్తోత్రం. హల్లెలూయా. సమయం వ్యర్థపరుస్తుంది. దయచేసి నేను చెబుతా ఉన్న మాట ఆలకించండి. నీ ప్రార్థన బలిపీఠము దేవుని ఎదుట నిలిచిని ఉన్నప్పుడు, ఇజ్ ఇట్ ఆస్కింగ్ ఫర్ ద వరల్డ్ థింగ్స్? ఒకవేళ అది ఇంకా లోకపరమైన ఆశలను అడుగుతుందా? ప్రభువా, నీ కొరకు రగలాలని అడుగుతుందా? వాక్యంలో రాయబడిన మాట హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. చూస్తారు ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఇంచుమించు 7-8 వచనాల్లో రాయబడిన మాట. 7వ వచనం రాయబడిన మాట, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేశాడు. హల్లెలూయా. నువ్వు ఒక చోట మంట పెట్టడానికి, ఒక చోట దీపాన్ని వెలిగించడానికి, ఒక కుటుంబంలో ఉన్న చీకటిని పారదోలడానికి మంట పట్టుకుని వెళ్ళాల్సిన పని లేదు. ఏం పట్టుకెళ్తే చాలు? అగ్ని జ్వాల. హల్లెలూయా. ఒక చిన్న జ్వాల, ఒక చిన్న నిప్పు రోజు నువ్వు పొందుకుని నీ ఇంటికి పట్టుకుని వెళ్ళగలిగితే చాలు. హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి, అయ్యా ఈ రోజే, ఈ క్షణమే నా ప్రార్థన బలిపీఠాన్ని నేను కడతాను ప్రభువా అని నువ్వు ఇంటికెళ్ళి మోకరించి ప్రార్థన చేసి చూడు, ఆయన అగ్ని దిగుతుంది. హల్లెలూయా. నీ శత్రువులు భయపడతారు. ఆమేన్. నీ శత్రువులు భయపడతారు. దేవుని లేఖనం చెబుతున్న మాట అది. తన దూతలనైతే వాయువులుగా చేశాడట. హల్లెలూయా. కానీ తన సేవకులను ఎలా చేశాడట? అగ్ని జ్వాలలుగా చేశాడు. ఈరోజు సరిగ్గా నీ బలిపీఠం, నేను నిజం చెబుతా ఉన్నాను, మీ బలిపీఠము పడిపోయి ఉన్న బలిపీఠము దయచేసి అవును అని అంగీకరించడం కంటే లెట్స్ రిపేర్ ఇట్. దాన్ని ఏం చేయాలా? అవును ప్రభువా అనొద్దు. ప్లీజ్ 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 ప్లీజ్. దయచేసి ఒప్పుకోవడం కాదు, సరి చేసుకోవడం కావాలి. హల్లెలూయా. ఒప్పుకోవడం కాదు, ఏం కావాలట? నువ్వు అవును అనగొద్దు, ఇంటికి వెళ్ళి సరి చేసే ప్రయత్నం మొదలెట్టు. హల్లెలూయా. నువ్వు వెళుతున్న నావ, పడవ లోకం అనే సముద్రంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అది ఒక కన్నం పడింది అనుకోండి. అవునండి కన్నం పడింది అంటావా, దాన్ని మోస్తావా? అండి చెప్తారా? కన్నం పడింది అంటారా, మోస్తారా? దాన్ని మూయడానికి ఏదైనా అడ్డెట్టరా? అవసరమైతే ఏదైనా చేసి దాన్ని మునిగిపోకుండా కాపాడే ప్రయత్నాలు చేస్తారు. దేవుడు చెబుతున్న మాట, నీ బలిపీఠం సరిగ్గా లేదు అని ఈరోజు నీతో చెబుతున్నాడు దేవుడు. నీ ప్రార్థన సరిగ్గా లేదు అని ప్రభు చెబుతున్నాడు. అది మండుడట్లుగా లేదు, బలిపీఠం మీద అగ్ని దిగట్లేదు, ఒక వ్యర్థమైన బలిపీఠముగా ఉన్నది. దాన్ని ఈ రోజున బాగు చేయి. హల్లెలూయా. దాన్ని ఈ రోజున ఏం చేయాలట? బాగు చేయి. ఊకొట్టొద్దు. నేను మరలా చెబుతున్నా, ఊకొట్టొద్దు. దయచేసి ఏం అడ్డొచ్చింది? పూట భోజనం అడ్డొచ్చింది. స్తోత్రం. ముందేం కట్టాలా? గట్టి చెప్పాలి. ముందేం కట్టాలా? బలిపీఠము కడితే, అగ్ని దిగితే ప్రభు కార్యం జరిగితే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అగ్ని విషయం ప్రభు చెప్పిన మాట. ఈ అగ్ని దేనికి సూచన అంటే పరిశుద్ధాత్మనికి సూచన. ఆమేన్. పరిశుద్ధాత్మనికి సూచన. కెన్ యు ఓపెన్ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము. దయచేసి త్వరగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం తీసిన వాళ్ళు ఆమెన్ చెప్తారా? 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం చదవండి.
మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కన మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడసాగిరి. అదే అధ్యాయంలో ఏవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాన్ని మరొక్కసారి ప్రభు అక్కడ చెబుతున్నారు 18వ వచనంలో, ఆ దినములలో నా దాస్తుల మీద నా దాస్తురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించదను గనుక వారు ప్రవచించదురు. హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యం చెబుతా ఉంది. ఇది ఎవరి కొరకరా అంటే అంత్యకాలంలో సర్వ శరీరుల మీద. ఆమేన్. అంటే నా వైపు చూస్తారా అమ్మా, తల్లి నా వైపు చూడండి. నెతగా మాకండి వాక్యంలో కావాలంటే రిఫరెన్స్ గ్రూప్లో పెడతాను, ఇండివిజువల్ మీకు అవసరం పంపిస్తాను, దయచేసి ఆలకించండి. సర్వ శరీరుల మీద ఏం కుమ్మరిస్తాడట? అమ్మా నీకు శరీరం ఉందా? ఉందండి లేదా? శరీరంలోనే ఉన్నాం కదా, డౌట్ ఏమైనా ఉందా? ఈరోజు ఆయన అగ్ని మీ మీదకు దిగును గాక. ఆమేన్. ఈరోజు అదే అగ్ని. హీ డజంట్ నీడ్ యువర్ క్వాలిఫికేషన్. నీ అర్హత ఆయనకు అవసరం లేదు. ఈరోజు ప్రభు సన్నిధికి రాయా, నిజమే నా బలిపీఠం సరిగ్గా లేదు, నా కుటుంబంలో ఇంకా ఫలింపు లేదు, నా విషయంలో, నా కుటుంబ విషయంలో, నా బంధువర్గాల విషయంలో, నా యజమానుల విషయంలో, అయ్యా నా పిల్లల విషయంలో సరైనది ఏది లేదు ప్రభువా. అయ్యా అగ్ని ఇక్కడ విడుదల చేయండి ప్రభువా. నా బలిపీఠం మీద అగ్ని విడుదల చేయండి ప్రభువా. అయ్యా పరిశుద్ధాత్మ అగ్ని వల్ల ఈరోజు నా బలిపీఠం మీదకు దిగురా అని నువ్వు నిలవడగలిగితే ఆయన అగ్ని ఈరోజు నిన్ను దర్శిస్తుంది. నిన్ను దహించు బలిపీఠంగా ఆయన మారుస్తాడు. ఆమేన్. నువ్వు బలిపీఠము, ఆయన దహించు అగ్ని, ఈ రెండు కలిసిన తరువాత అది దహించు బలిపీఠంగా మారుతుంది. ప్రభువు సన్నిధిలో ఉండాల్సిన బలిపీఠం ఏంటో తెలుసా? ఈ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు ఆరకూడదు, అది దహించు బలిపీఠంగా ఉండాలి. హల్లెలూయా. ఉదయ కాలమున, మధ్యాహ్న కాలమున, సాయంకాలమున దాని విషయమై నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. నీ కొరకు సమయం దొరికిన ప్రతిసారి మీరు చాలా మంది అనొచ్చు, నాకు టైం లేదండి అని. గడి చెప్పను ఒకసారి, గడి చెప్తారా? పర్లేదు చెప్పండి, పర్లేదు, సిగ్గుపడకండి, ఎందుకంటే మనకు చాలా పెత్తనాలు ఎక్కువ కాబట్టి. ఆమేన్. వాస్తవం అది. కానీ నిజం చెప్తాను, నిజంగా బిజీగా ఉన్న వారి విషయం నేను చెప్తున్నాను. నిజంగా బిజీ అయిన వారి విషయం, మీరు పనిచేసే చోట టీ టైం ఉంటుందా ఉండదా మీకు? అమ్మ టీ టైం అంటే బయట స్టోర్స్ కాదు, టీ తాగే టైం ఉంటుందా? ఆ టీ టైం అంటే బయట బోర్డులు పెడతారు కదా, అది అనుకుంటారు. మళ్ళా టీ టైం ఉంటుంది కదా, టీ తాగే టైం ఒక 10 నిమిషాలు ఉంటుంది కదా. టీ 10 నిమిషాలు తాగుతున్న వాళ్ళు చెయ్యొద్దండి. మా బెడ్ ఉంది ఇక్కడ, ఆ కంచి టీ మొదలుపెట్టి ఇలాగ ఇక్కడ నా దగ్గరకు వస్తే ఆ బిడ్డ టీ తాగేస్తుంది. ఎంతసేపుల్లో? 2 నిమిషాలు. మరి మిగతా 8 నిమిషాలు ఏం చేస్తారా అంటే జాగ్రత్తగా అబ్రాంగర్ లోటలు పక్కన మీకు ఎవడెవరు తగులుతారు, స్త్రీ పురుషుడు ఎవరైనా సరే. ఈడు సాడిస్టోడ్ అని బాబు, తెగ పని చెప్పేస్తున్నాడు, అసలు వదలట్లేదండి. ఈ పనికి మళ్ళీ కబుర్లో కాదా? లెట్స్ జనరేట్ నీ అగ్నిని మండించే ప్రయత్నం. నీకు అన్య భాషలు దేవుడు అభిషేకించాడా? ప్రార్థించే అన్య భాషలు అభిషేకించలేదా? ప్రభుత్వం మాట్లాడు, అయ్యా రోజు పని ఒత్తిడి ఎక్కువ ఉంది, నీ కృప నాకు కావాలా. అయ్యా రోజు బయటకు వెళ్తున్నా, నీ అభిషేకం నాకు కావాలా. ఈరోజు ఒక కొత్త ఇంటికి వెళుతూ ఉన్నాను, ఈ పని చేస్తున్నా, నీ సహాయం నాకు కావాలా. ప్రభు నువ్వు గొప్ప దేవుడు నాయన, నీ నామ మహిమపరచబడాలా. అయ్యా నీవు గొప్ప దేవుడు, శక్తిమంతుడు అయ్యా, ఈ రోజు నేను ప్రత్యేకంగా నిలబెట్టు ప్రభు అంటూ ప్రభువుతో అనుసంధానం అవుతూ నీ అగ్నిని మండించుకోవాలా. హల్లెలూయా. ఇనుమును పదును పెడతది. ఆమేన్. సామెత గ్రంథంలో రాయబడిన మాట, ఇనుము దేని పదును పెడతదట? ఇనుమును పదును పెడతది. దహించు అగ్ని అయిన దేవునితో నువ్వు సహవాసంలో ఉంటే ఇట్ విల్ కన్స్యూమ్ యు. అగ్ని నిన్ను దహిస్తూ ఉంటది. నీ సహవాసం ఎవరితో ఉంది? దేవునితో ఉందా? 2 నిమిషాలు టీ తాగేసి మిగతా 8 నిమిషాలు పక్క ఫ్రెండ్తో ఉందా? దయచేసి యూజ్ యువర్ టైమ్ వెరీ వైస్లీ. చాలా తెలివిగా నీ సమయాన్ని వాడండి. ఆమేన్. ఆమేన్. ప్రభువు చెబుతున్న మాట, అంత్య దినములలో ఇట్స్ ద రైట్ టైం టు రిసీవ్ ద ఫైర్ ఆఫ్ ద లార్డ్. ఇది సరైన సమయం దేవుని అగ్నిని దించుకొని నిజముగా నీ బలిపీఠాల మీద ఉన్న నీ సమస్యలన్నిటికీ పరిష్కారం పొందడానికి. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వింటున్న మీతో చెబుతాను, ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. ప్రభు అగ్ని మీ మీద దిగులాగున. హల్లెలూయా. మీ బలిపీఠం ఎల్లప్పుడూ మండుచుండు ఉండులాగున ప్రభువు సన్నిధిలో నిలిచి ఉన్న వారమై, ఒకవేళ నీ బలిపీఠం సరిగ్గా లేదా, దేవుని సన్నిధిలో దేవుని విషయాల్లో ఆయన చెబుతున్న మాటలు సరిగ్గా లేదా, ఒప్పుకొని విడిచిపెట్టు. అయ్యా నన్ను, నా బలిపీఠాన్ని మీరు కట్టండి. హల్లెలూయా.
when I received the dream, ఆ డ్రీమ్ నేను పొందుకోగానే చేసిన ప్రార్థన, ఆ తర్వాత చాలా విషయాలు జరిగాయి. ప్రభు లిటరల్గా చూపించిన ఒక మాట, అదే బలిపీఠాన్ని పట్టుకుని ఏడుస్తూ ఆయనతో అన్న మాట ఏంటి తెలుసు? అయ్యా, ఎక్కడ నరకం వెళ్ళిపోతానని చాలా భయపడ్డాను. మీలో చాలా మందికి ఆ భయం లేదు. హల్లెలూయా. ఈరోజు నీ పనికిమాలి పని చేస్తున్నా, ఇది నా నరకాన్ని తీస్తుంది, భయం లేదు. ఇది నేను దేవునికి దూరం చేస్తా ఉంది, ఈ వ్యక్తి, ఈ మనిషి, ఈ వస్తువు, ఈ విషయము అని భయం లేదు. లిటరల్గా క్రైడ్ ఎ లాట్. నా బలిపీఠాన్ని పట్టుకొని ఆ కల్లో నేను ఏడుస్తూ, హత్తుకుని దాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. ఎందుకు తెలుసా? ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది? దేవుని దగ్గరికి తీసుకుంది. హల్లెలూయా. నీ ప్రార్థన ఒక్కటే నిన్ను దేవుని దగ్గర నడిపిస్తుంది. ఆమేన్. నీ ప్రార్థన ఒక్కటే దేవుని ఎదుగు నడిపిస్తుంది. అలాంటి ప్రార్థన బలిపీఠం మీద దేవుని అగ్ని దిగాల. హల్లెలూయా. లేచి నిలబడలేదైతే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ రోజు నుంచి మీ ప్రార్థన అనే బలిపీఠాలు నిజముగా మండుతూ ఉండాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేచి నిలబడదాం. అన్ని ప్రక్కన పెట్టి, మొబైల్స్ అన్ని ప్రక్కన పెట్టి లేచి నిలబడదాం. అడుగుదాం దేవుణ్ణి, అయ్యా నా బలిపీఠము నింపబడాలా, అగ్నితో నింపబడాలా. అయ్యా నా తండ్రి, ఏలియా అయితే చుట్టూ గొయ్యి తవ్వించి నీళ్లు వేసి అయ్యా కట్టెలను పేర్చి బలిపీఠం మీద నా ప్రభువా నా తండ్రి, ఇదిగో అనేకమైన జనముల మధ్యన నిలబడినప్పుడు ఆ బలిపీఠం మీద అగ్ని దిగిన రీతిగా లార్డ్ ఈరోజు అడుగుతున్నాను, నాయన పడిపోయిన నా బలిపీఠం, అయ్యా అయ్యా పడిపోయిన నా బలిపీఠము ప్రభువా, ఇదిగో ప్రార్థిస్తున్నాను, అగ్నితో నింపమని ప్రార్థిస్తున్నాను. అగ్నితో నింప